హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మౌనం, ద సైలెంట్ లవ్ స్టోరీ. ఈరోజు ఎపిసోడ్ కొంచెం చిన్నగానే ఉంటుంది బికాస్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం ఆపకూడదని చెప్పి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. మేబీ ఒక 10 మినిట్స్ వస్తుంది అనుకుంటున్నాను. ఇక తమిళ్లో వస్తుంది కొంచెం ఎక్కువ, ఎందుకంటే అది మనకి రాని భాష. పూర్తిగా పదాలు వెతుక్కొని చేయాల్సి వస్తుంది కాబట్టి అది కొంచెం టైం పడుతుంది. దానికి కొంచెం ఎక్కువ వస్తుంది అనుకోవద్దు. మనది ఏంటంటే మన సొంత లాంగ్వేజ్ అవడం వల్ల దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేసే విధానం తొందరగా మీ అందరికీ అర్థమవుతుంది. బట్ తమిళ్ అలా కాదు. ముందు నాకు అర్థమయ్యిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కదా అన్న ఒక ఫీల్ ఉంటుంది మనసులో. ఎనీవేస్, ఈ సోదంతా పక్కన పెట్టేసి, సో ప్రీవియస్ ఎపిసోడ్ అందరూ వినే ఉంటారు. వినకపోతే ఒకసారి వినేసి రండి, చాలా బాగుంటుంది. సో ప్రీవియస్ ఎపిసోడ్లో బర్త్డే పార్టీ చూసాము. చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చింది మౌనిక లలితకి. అండ్ ఆ ఆనందాన్ని తను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక గట్టిగా తన్ని హద్దుకుంది. సో ఆ తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అనేది ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరికి నిద్ర పట్టడం లేదు. ఇక్కడ లలిత తనలో తాను మాట్లాడుకుంటుందన్నమాట. ఏమనంటే, అరే ఏం చేశాను నేను, ఎమోషనల్ అయ్యాను కరెక్టే, బట్ తన్ని ఎందుకు హక్ చేసుకున్నాను, అయ్యో తను నా గురించి ఏమనుకుందో కదా, తప్పుగా ఏమన్నా అనుకుంటే అని ఆలోచించి కొద్దిసేపు మళ్ళీ కానీ తన కళ్ళల్లో ఏదో ఒక బ్రైట్నెస్ అయితే నేను గమనించాను అనుకొని మళ్ళీ తను నా గురించి ఏమీ తప్పుగా అనుకోలేదు కదా, అయ్యో అనుకోనుంటే, అయ్యో లూజువే నువ్వు, ఆలోచించవా, ముందు వెనక ఏమీ ఆలోచించవా, నీకు కౌగిలించుకోవాలని ఉంటే కౌగిలించేసుకుంటావా, పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, తనకి ఇష్టం ఉందా లేదా, ఏమీ అక్కర్లేదా, లలిత ఇంత పెద్ద తప్పు చేసావే అని తన్ని తానే తిట్టుకుంటూ ఉంటుంది అనమాట. మళ్ళీ తనకి తానే ఇలా కూడా అనుకుంటుంది, కానీ ఒకవేళ తనకి నేను కౌగిలించుకోవడం నచ్చకపోయి ఉంటే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇంకోలా ఉండేది కదా, ఆ తర్వాత నాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేది కాదు కదా, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయేది కదా అని ఆలోచనలో పడుతుంది లలిత. ఇటు పక్కన మౌనికి అస్సలు నిద్ర రావట్లేదు. అటు ఇటు రూమ్లో తిరుగుతూ ఉంటుంది. స్వాతి మధ్యలో లేచి, ఏంటే పడుకోవా, అటు ఇటు తిరుగుతున్నావేంటి అంటే, ఏం లేదు నిద్ర పట్టట్లేదు, నువ్వు పడుకో నేను పడుకుంటాను అని అంటుంది. స్వాతి అదిని సరేలేవే అని చెప్పేసి తను నిద్రపోతుంది అనమాట. మళ్ళీ ఆ తర్వాత మౌని మళ్ళీ ఆలోచిస్తుంట, ఆ కౌగిలింత గురించి ఆలోచిస్తుండనమాట. అసలు తను అలా ఇలా సడన్గా నన్ను కౌగిలించుకుంది, అసలు తను ఆ క్షణంలో ఏం జరిగింది, అసలు తను ఏం మాట్లాడింది నాకేమీ గుర్తులేదు, అసలు ఏం జరిగి ఉంటుంది అని కొద్దిసేపు ఆలోచించి, కానీ అలా అద్దుకోవటం చాలా బాగుంది, నాకు చాలా సంతోషాన్ని కలిగించింది, ఏదో తెలియని ఒక భావం కలిగింది నాకు అని చెప్పి తను ఆలోచించుకుంటూ మళ్ళీ, కానీ ఏమైంది తనకి, ఈ కౌగిలింత ప్రేమతో కౌగిలించుకుందా, లేకపోతే నేను తన కోసం చేసిన బర్త్డే పార్టీ కోసం ఒక థ్యాంక్స్ చెప్పడానికి కౌగిలించుకుందా, ఇది మేబీ థ్యాంక్స్ చెప్పడానికే కౌగిలించుకొని ఉంటుంది కదా అని తన ఆలోచనలు అలా వెళ్తూ ఉంటాయన్నమాట. ఇలా ఇద్దరు లలిత గురించి మౌనిక గురించి లలిత ఆలోచించుకుంటూనే ఉంటారు వాళ్ళ రూమ్స్లలో. ఈలోపు తెల్లారిపోతుందన్నమాట. తెల్లారిపోయిన తర్వాత కూడా లలిత ఆలోచిస్తూ ఉంటుంది, అయినా నేను చేసిన తప్పేంటి, నాకు తనకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది, అందుకే కౌగులించుకున్నా, ఇందులో తప్పేమీ లేదు కదా అని. సో మనం బాధపడాల్సిన అవసరం లేదు, గిల్ట్లో ఉండాల్సిన అవసరం లేదు అని కూడా అనుకుంటుంది అన్నమాట. ఈ ఆలోచనలో పడి వాళ్ళిద్దరు వాకింగ్కి వెళ్ళడం మర్చిపోతారనమాట. సరే కొద్దిసేపటికి అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ కోసం వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అందరూ
వాళ్ళ స్వాతి వాళ్ళ నానమ్మ మౌనికని చూసి, అవును మౌనిక, నీ కళ్ళేంటమ్మా అంత ఎర్రగా ఉన్నాయి, రాత్రి పడుకోలేదా అని అడుగుతుంది అనమాట. అనగానే లలిత వైపుగా చూసి మళ్ళా నానమ్మ వైపుగా చూసి, అలా ఏమీ లేదు నానమ్మ అంటదనమాట మౌనిక. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటుంది మౌనిక. ఈలోపు స్వాతి కలిగించుకొని, అది నా వల్లనే నానమ్మ, రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. నిన్న లలిత వీడియో చూసిన తర్వాత నాకెందుకో అక్క వీడియో కూడా ఇలా చేయిస్తే బాగుంటుందేమో అనిపించి అక్క ఫొటోస్ అన్నీ ఇచ్చేసాను తనకి. సో తను మేబీ ఆ పనిలో ఏమన్నా ఉండి పడుకోలేదేమో అందుకే అని చెప్పి అంటదనమాట. అప్పుడు మౌనిక ఏం చెప్పాలో తెలియక అవును ఆ ఫొటోస్ చూస్తూ ఉండిపోయాను అని చెప్పి అంటదనమాట. అప్పుడు నానమ్మ అడుగుతుంది, అయితే మరి ఆ వీడియో రెడీ చేసావమ్మా, మనం అందరం చూడొచ్చా అని అడుగుతుంది ఆశగా నానమ్మ. అంటే అప్పుడు మౌనిక, సారీ నానమ్మ, ఫొటోస్ చూడటంలోనే టైం అయిపోయింది, వీడియో చేసే టైం దొరకలేదు, నాకు ఏ ఫోటో పెట్టాలి ఏ ఫోటో పెట్టకూడదో అర్థం కాలేదు. కొన్ని 100 ఫొటోస్ ఇచ్చింది, ఏవో 20 ఫోటోలో 30 ఫోటోలో నా చేతికి ఇచ్చి వీటిని వీడియో చేయమంటే చేద్దును, 100లో ఫొటోస్ నా చేతికి ఇచ్చి చెయ్యి అంటే ఎలా చెయ్యను అని చెప్పి స్వాతి మీదికి నవ్వుతూ నెట్టేస్తుంది అనమాట. అప్పుడు స్వాతి, నేను నిన్ను కాపాడదామని నేనేదో చెప్తే నువ్వు నా మీదకే నెట్టేస్తావా అని చెప్పి గుర్రం చూస్తుంది మౌనికని స్వాతి. అప్పుడు వాళ్ళ నానమ్మ, ఏంటే తప్పు నువ్వు చేసి దాన్ని కోపంగా చూస్తావేంటి అని అంటదనమాట. అనగానే మళ్ళీ అందరు నవ్వుకొని మౌనిక, సారీ నానమ్మ అనగానే, పర్లేదమ్మా, ఇట్స్ ఓకే, బాధపడకు, మళ్ళీ ఎప్పుడన్నా చేద్దులే అని అంటదన్నమాట. అప్పుడు మౌనిక, అమ్మయ్య తప్పించుకున్నాను రా బాబు అని తను మనసులో అనుకొని తర్వాత లలిత వైపుగా తిరిగి, ఏంటే నీ కళ్ళు కూడా కొంచెం ఎర్రగా అనిపిస్తున్నాయి, నువ్వు కూడా పడుకోలేదా అని అంటుంది అలా నానమ్మ, స్వాతి వాళ్ళ నానమ్మ. అంటే లలిత, నా కళ్ళు ఎర్రగా ఉన్నాయా, అలా ఏం లేదు, నేను మంచిగానే పడుకున్నా అని చెప్పి మౌనిక వైపు చూసేదన్నమాట. మౌనిక లలిత వైపు చూసి ఒకరికొకరు చూసి చిన్నగా ఒక చిన్న నవ్వుకుంటారు ఇద్దరు. నవ్వుకున్న తర్వాత కొద్దిసేపటికి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత లలిత తన బెడ్ మీద అలా పడుకొని జస్ట్ తన పిల్లోని గట్టిగా ఇట్లా పట్టుకొని ఇరిటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈలోపు వాళ్ళ చెల్లెలు లత వచ్చి, అక్క అని ఏదో చెప్పబోతుంటే, అబ్బా లత, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది, అసలు నువ్వు రూమ్లోంచి బయటికి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట. అసలు లతాకి ఏమీ అర్థం కాదు, ఏమైంది దీనికి, ఎందుకు అరుస్తుంది ఇట్లా అనుకొని సీరియస్గా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే మౌనిక ఎందుకో బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది అన్నమాట. తన లలిత రూమ్ పాస్ అవుతుంటే ఆ అరుపు వినిపిస్తుంది. లత కోపంగా బయటకు వస్తుంటే మౌనిక అడుగుతుంది, ఏమైంది, ఎందుకు మీ అక్క అరుస్తుంది నీ మీద అని అంటుంది. అంటే ఏమో నాకు తెలీదు అంటది కోపంగా లత. అరే ఏమైంది చెప్పు అని అంటే, ఏమో నాకు తెలీదు, నీకు కూడా ఫ్రెండే కదా, వెళ్ళి అడగండి అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లత. తర్వాత వెళ్ళనా వద్దా అని డోర్ దాకా వెళ్తుంది. కానీ వద్దులే, ఇరిటేటింగ్గా ఉంది కదా, పుసుక్కున్న నన్ను అరిచేస్తారేమో అని చెప్పేసి ఒక 2 అడుగులు పక్కకి వేసేస్తుంది. వద్దు అనుకొని వెళ్ళిపోదాం అనుకొని ఒక 2 అడుగులు వేసి, అలా తను ఇరిటేటింగ్గా ఉంది, తనకి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, సరే వెళ్ళి అడుగుదాంలే అని చెప్పేసి మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చి తలుపు డోర్ కొడుతుంది అనమాట, పర్మిషన్ అడగడానికి. కడిగితే తను వెనక్కి తిరిగి చూడకుండా లలిత, అబ్బా లత, రూమ్లోకి రావడానికి కూడా ఎందుకు తలుపు కొడుతున్నావు, రావాలనుకుంటే రావచ్చు కదా గట్టిగా ఇరిటేటింగ్గా చెప్తుంది అనమాట విసుగుతో. చెప్తే అప్పుడు మౌనిక, సారీ ఇట్స్ మీ మౌనిక అని అంటుంది అనమాట. మౌనిక స్లో వాయిస్ తోటి. అప్పుడు లలిత వెనక్కి తిరిగి, ఓ ఐమ్ సారీ, డోర్ తీసే ఉంది రండి అని చెప్తుంది. అనగానే సరే అని చెప్పేసి మౌనిక లోపలికి వస్తుందన్నమాట. లోపలికి వచ్చి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది లలితని. మౌనిక అనగానే
ఏమీ లేదు అంటది లలిత. అప్పుడు మౌనిక నిజంగా ఏమీ లేదా, ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది అనమాట మౌనిక. అనగానే లలిత ఏమీ లేదు అని అంటది. సరే మరి ఎందుకు ఊరికే రూమ్లో ఉండటం, రండి రేపు పెళ్ళి కదా, మొత్తం కళ్యాణ మండపం మొత్తం అరేంజ్ చేశారు, చాలా అందంగా ఉందంట, నేను అటే వెళ్తున్నాను చూడటానికి, మీరు కూడా రావచ్చు కదా, ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దాము, అలానే పిల్లలతో కొద్దిసేపు ఆడుకుందాము అని అంటదనమాట. అంటే లలిత లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎక్కడికి రావాలని లేదు, ప్లీజ్ మీరు వెళ్ళండి అని అంటదన్నమాట. అప్పుడు మౌనిక అరే ఏమైంది చెప్పొచ్చు కదా, ఎందుకంత ఇరిటేటింగ్, అంత విసుగుగా ఎందుకున్నావు, ఏమైంది ప్లీజ్ చెప్పండి అని అడుగుతుంది అనమాట. చెప్తే కదా తెలుస్తుంది అని అంటుందన్నమాట. అంటే లలితకి ఇరిటేషన్ పెరిగిపోయి అరే ఏమీ లేదని చెప్పాను కదా అని అంటుంది గట్టిగా. అనేసరికి మౌనికి ఏం అర్థం కాదు, ఏంటి ఇలా అరిచేసింది అన్నట్టుగా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది లలిత వైపు. కొంచెం లలిత 2 క్షణాల తర్వాత రియలైజ్ అయ్యి మౌని మీద అరిచేశానని రియలైజ్ అయ్యి సారీ మౌని, ఏదో ఇరిటేషన్లో అలా అరిచేశాను అని అంటుందన్నమాట. అనగానే పర్లేదు, బట్ ఏమైంది, ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఎవరన్నా నిన్ను ఏమన్నా నీకేమన్నా చెప్పారా, చెప్పండి నేను చూసుకుంటాను అని అంటే లేదు నాకు డేట్ అదా, అందుకే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, ఇరిటేటింగ్గా ఉంది నాకు అని అంటుందన్నమాట. అంటే ఓ అవునా, ఓకే సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి తను డోర్ దగ్గరగా పెట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట. అలా కొద్దిసేపటి తర్వాత ఒక అరగంట 45 నిమిషాల తర్వాత ఒక కవర్ తోటి మౌనిక ఇంట్లోకి వస్తుంది అనమాట. ఇంట్లోకి వచ్చి మళ్ళీ డోర్ నాక్ చేసినప్పుడు లత లోపలే ఉంటుంది అనమాట. లత ఎవరు అని అడుగుతుంది. అనగానే నేను మౌనికని అనగానే ఓ మౌనిక గారు రండి అని పిలుస్తుంది లత. అనగానే సరే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తుంది. సో అప్పుడు లలిత కూడా లేచి కూర్చుంటుంది అనమాట. లేచి కూర్చొని చెప్పండి అని అంటుంది లలిత. అనగానే ఆ కవర్ ఫుల్ బంచ్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి కవర్లో, ఆ చాక్లెట్ కవర్ తనకు అలా ఇస్తుంది అనమాట. ఇస్తే ఏంటివి అని అడుగుతుంది లలిత. అప్పుడు మౌనిక చాక్లెట్స్ అని అంటుంది అనమాట. చాక్లెట్సా, నాకు ఇష్టమని మీకు ఎలా తెలుసు, అది ఈ టైంలో తింటానని మీకు ఎలా తెలుసు అని అంటుంది అనమాట. అలానే మీరు తింటారని తెలీదు, బట్ ఈ టైంలో చాక్లెట్స్ చాలా హెల్ప్ చేస్తాయి కదా మూడ్ స్వింగ్స్ కాకుండా ఉండటానికి, ఎస్పెషలీ డార్క్ చాక్లెట్, దాంట్లో మెగ్నీషియం ఉంటుంది, మీ మజిల్స్ కొంచెం రిలాక్స్ చేస్తుంది, మీ మూడ్ స్వింగ్స్ సెట్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ తెలుసు, అందుకని తీసుకొచ్చాను అని అంటదనమాట మౌనిక. అనగానే పక్క నుంచి లత అబ్బో చాక్లెట్స్ అన్నీ తనకైనా మాకు కూడా ఏమైనా ఉన్నాయా అని టీజింగ్గా ఆట పట్టిస్తున్నట్టుగా అంటది లత. సో మౌనిక కొంచెం నవ్వి నీకు కూడా చాలా తీసుకొచ్చాను తీసుకో అని చెప్పి ఒక 2 చాక్లెట్స్ తీసి లతా చేతిలో పెడుతుంది అనమాట. తెలుసు మీ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని నాకు ఏదో అర్థమవుతుంది అని మళ్ళా ఏడిపించినట్టుగా అంటదనమాట. అనగానే ఇద్దరు కొంచెం నవ్వుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సిగ్గుపడతారు. సిగ్గుపడిన తర్వాత సరే మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్తాను అని చెప్పి ఇలా తిరిగి బయటికి వెళ్దాం అనుకునే లోపు స్వాతి మౌనిక కోసం ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటుందన్నమాట. తీరా వచ్చి చూస్తే లలిత ఎందుకైనా మంచిది ఒకసారి లలిత రూమ్లో చూద్దామని చెప్పి లలిత రూమ్కి వస్తే లలిత రూమ్లోనే ఉంటుంది. బయటకు వస్తూ ఓ ఇల్లంతా వెతుకుతున్నాను నేను నీ గురించి, ఇక్కడున్నావా, ఓహో కొత్త ఫ్రెండ్స్ అవ్వగానే పాత ఫ్రెండ్స్ని మర్చిపోయావన్నమాట, ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చావంట అని అంటదనమాట. ఎబ్బే ఏమీ లేదు అని అంటుంది మౌనిక. అని అనగానే లలిత వైపుగా చూస్తే మొత్తం పెద్ద చాక్లెట్ కవర్ ఉంటుందన్నమాట. ఎవరు తెచ్చారు అని అడుగుతుంది లలిత అని స్వాతి. అంటే మౌనిక తీసుకొచ్చింది ఇప్పుడే అని చెప్తుంది అంట. చెప్పండి ఓ మాకెప్పుడు చాక్లెట్స్ తెచ్చివ్వలేదు అని అంటది స్వాతి. అనగానే మౌనిక నమస్కో తను డేట్లో ఉంది, తనకేమీ తినాలనిపించట్లేదంట, అందుకే చాక్లెట్స్ తెచ్చిచ్చాను, దీంట్లో తప్పేంటి అంటే ఆహా మేము అమ్మాయిలమే, మాకు చాలాసార్లు డేట్లు వచ్చాయి, మరి మాకెప్పుడు ఇవ్వలేదు కదా అంటది స్వాతి. అంటే చాలులే
మరియు ఎవరు చేస్తున్నావు పద ఇక్కడి నుంచి అని చెప్పి దాన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా లాక్కొని వెళ్ళిపోవటం లలితకి నవ్వు తెప్పించి నవ్వి సిగ్గుపడుతూ అలా ఉండిపోతుంది అనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, ఎండకి బయటకు వెళ్ళకండి, మజ్జిగ మంచినీళ్ళు ఇట్లాంటి లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.